ఇంకో వద్దమ్మా తిను. అబ్బా చాలు నాన్నగారు, కడుపు నిండిపోయింది. ఇది నీకోసం కాదమ్మా, నీ కడుపులో పెరిగే బిడ్డ కోసం. మధు, ఇన్నాళ్ళు నిన్ను, అమ్మని, నానమ్మని అందరినీ బాధ పెట్టాను. ఇక మీద ఏం జరిగినా సరే అందరం కలిసి ఉందాం. పదమ్మా. అవునమ్మా, నేనే చెప్తున్నాను, మీ నాన్నగానే చెప్తున్నాను. పదమ్మా, ఇంటికి వెళ్దాం. గోపాల, ఈ మాట నువ్వు అంటుంటే వినాలని ఎన్నాళ్ళుగా ఎదురు చూశానురా. మధు, నీ నాన్నగారు ఒప్పుకున్నాక ఇక నీకే దిగులు అక్కర్లేదు. పదమ్మా. రాక్క, నువ్వు లేకపోతే ఇంట్లో బోర్ కొడుతోంది. వెళ్ళమ్మా. ఇన్నాళ్ళు మీ నాన్నగారు రావాలని, నిన్ను కళ్ళారా చూసి నోరారా పలకరించాలనేగా ఆశపడ్డా. ఆయనే వచ్చి పలకరించాక ఇక నీ బాధలన్నీ తీరిపోయినట్టే. వెళ్ళమ్మా. మధు, పదమ్మా. క్షమించండి నాన్న. నేను అనుకున్న లక్ష్యం పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటాను. నేను కోరుకున్న గమ్యాన్ని చేరుకునేదాకా ఇక్కడే ఉండి నా పోరాటాన్ని సాగిస్తాను. మధు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావే? నానమ్మ, నేను అన్నీ ఆలోచించి మాట్లాడుతున్నాను. నేను ఎదుర్కోబోతుంది మామూలు పులిని కాదు, మనిషి రక్తాన్ని మరిగిన చిరుత పులిని. మా మధ్య జరిగే యుద్ధంలో మీరెవరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. అర్థమైందమ్మా. ఆ రోజు రౌడీ ఇంటి మీద పడి గొడవ చేయడానికి కారణం నువ్వే అన్నా నన్ను కోపంతోనే కదా ఇలా మాట్లాడుతున్నా? లేదు నాన్న, నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. లేకపోతే ఇదేంటి, ఎదురుగానే ఉంది, ఇంకా దూరంగా ఉండడం ఏంటి? అమ్మా ప్లీజ్, దయచేసి నన్ను బలవంత పెట్టద్దు. నా వెనక మీరందరూ ఉన్నారని ఈ సంతృప్తి చాలు. నాన్న, ఇది కోపంతోనూ ఆవేశంతోనూ అంటున్న మాట కాదు, పంతం కోసం అంటున్న మాట అంతకన్నా కాదు. నీ దిక్కున్న చోట చెప్పుకోపోవే అన్న రాస్కల్కి గుణపాఠం చెప్పాలి. ఆడదాన్ని ఆటబొమ్మగా ఆడుకుని వాడుకుని విసిరేసినా ఏమీ కాదు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్న గర్వంతో మిడిసిపడే ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పాలి. నా లక్ష్యం గమ్యం అదొక్కటే. ఆ రోజు వచ్చేదాకా నేను ఒంటరిగానే నా పోరాటాన్ని సాగిస్తాను. నేను చేయబోయే ఈ న్యాయ పోరాటం పూలబాట కాదు, ముళ్లదారి అని నాకు తెలుసు. కాటేయాలని చూసే కాలనాగులు, కబళించాలని కాపు కాసే క్రూర జంతువులు అడుగడుగునా పొంచి ఉంటాయని తెలుసు. అయినా సరే అభిమానం దెబ్బతింటే ఓ ఆడపిల్ల ఏం చేస్తుందో చెయ్యగలదో నేను నిరూపిస్తాను. గెలుపు అనే తీరాన్ని చేరుకున్న రోజున నా అంతటి నేనే మన ఇంటికి వస్తాను, తల ఎత్తుకుని. భోజనం తయారు. దీని పేరేమిటో? దాన్ని పప్పు అంటారు. ఉప్పు లేని పప్పు తెలుసు, కావాలని తగ్గించాను, బీపీ కంట్రోల్లో ఉండాలని.
ఇదే ముక్క రబ్బర్లా సాగుతోంది. మంచిదేగా, బాగా నమిలితే దవడ పళ్ళు గట్టి పడతాయి. మెతుకులు మేకుల్లా ఉన్నాయి. అలా ఉంటేనే ఇష్టమని 10 ఏళ్ల నుంచి 2 పూటలా వండుకొని మెక్కుతున్నావు. అబ్బా కారం మంట. ఆ మాత్రం కారం పడితే మంచిదే. రేపు కోర్టులో రోషంగా వాదించొచ్చు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటే మాటకి మాట సమాధానం చెప్తున్నావు? అయ్యో రాత, ఇది మరీ బాగుంది. ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం కూడా తప్పే. తప్పున్నారా? సరేలేండి, ఇక నుండి నోటిని దబ్బనంతో కుట్టేసుకుంటాను. పరమేశ్వరి, ఇలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండేది. అయ్యో రాత, అదేమిటండి, ఇందాక చన్నీళ్లే కదా పోసుకున్నారు, మరి ఒళ్ళెందుకు మండుతున్నట్టు? నిన్ను చాలే ఊరుకోండి. 10 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నారు, ఇదే మొహం, ఏ మార్పు లేదు. నీకు బాగా ఎక్కువైందే. అవునటండి, మొన్న జాకెట్లు కుట్టించుకుందామని టైలర్ అమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడ ఇదే మాట అంది. జాకెట్లు కొంచెం బిగితైపోతున్నాయి, కాస్త జాగ్రత్త పడండి అని. తేరగా తిని కూర్చుంటే కొవ్వు పడుతుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. ఆ 2 రాకూడదనే అటక మీ నుంచి నల్లకోటు తీసి దులిపింది. అవును మరి, అప్పటి నుంచే వంట ఎలా గోరుస్తుంది. కేసు మీద లా పుస్తకాల మీద ఉన్న శ్రద్ధ వంట మీద పిల్లల మీద లేకుండా పోతుంది. నాకు లేకపోతేనే మీ గుద్దిగా కొంప మీద పిల్లల మీద శ్రద్ధ తమరు పట్టించుకోవచ్చుగా. అంటే అంటే ఏమిటా నీ ఉద్దేశం? లాయర్గా నా ప్రాక్టీస్ మానేసుకుని వంటింట్లో కూర్చుని గరిడి తిప్పమంటావా? తిప్పితే తప్పేంటో, మీ ఫ్రెండ్స్ దగ్గర వంట చేయడం నా హాబీ అని గొప్పగా చెప్పుకుంటారుగా. ఫ్రెండ్స్ దగ్గర 1.25 అంటూ ఉంటాం, అవన్నీ చేసి తీరాలా ఏమిటి? బాగుందండి, చాలా బాగుంది. అమ్మా పెట్టదు, అడుగు తినానివ్వదు అన్నట్టు మీ కత్తికి 2 వైపులా పదునుంది. మరి తమరు చెయ్యరు, నా వంట నచ్చదు, ఎలా చచ్చేది? పోనీ ఓ పని చేద్దామా, రోజు హోటల్ నుంచి క్యారెస్ తెచ్చుకుందామా? మీరు పిల్లలు నేను శుభ్రంగా మెక్కచ్చు. అప్పటికి గానీ కొంప కొల్లేరైపోదు. అయ్యో రాత, ప్రతిదానికి ఇలా ఎడ్డవంటే తెడ్డవంటే నేనేం చేసేది? వంటే ఒళ్ళు దగ్గరుంచుకుని చేయమనేది. బాగుందండి, చాలా బాగుంది. ప్రేమలేని మొగుడు పెరుగులోనూ రాళ్ళొచ్చాయని పెళ్లాంతో లడాయి పెట్టుకున్నాడు అన్నట్టు 10 ఏళ్లుగా నా వంటలో కనిపించని లోపాలు మీకు బాగానే కనిపిస్తున్నాయే. నా చేతి వంట ముందు స్టార్ హోటల్లో చెప్పులు కూడా దిగదొడిపోయాని లొట్టలేసుకుంటూ మెచ్చుకున్న రోజుల్ని మర్చిపోయారు కాబోలు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు బాగానే మొదలుపెట్టారు. మొదలు పెట్టింది నేను కాదు, నువ్వు. 10 ఏళ్లుగా సక్రమంగా నడుస్తున్న సంసారాన్ని నష్టపట్టిస్తున్నది నువ్వు. నేనే చేశాను. నువ్వేం చేశావో ఏం చేస్తున్నావో నీకు తెలియదు. చూడండి, వంకలేనమ్మ డొక్క పట్టుకుని ఏడ్చింది అన్నట్టు మనసులో ఏదేదో పెట్టుకుని మాట్లాడకండి. మీకు ఆ రోజే చెప్పాను, కేసులు వాదనలు అన్ని కోర్టు వరకే అని, వాటిని ఇంట్లోకి తీసుకురాకండి అని. అంటే ఏమిటే, నీకు మొగుడు మొద్దులు అనే ఇదే లేదా? ఆ ఇది ఉండబట్టే తమరు చేస్తున్నవన్నీ చూస్తూ కూడా నోరు మూసుకుంటుంది. అంటే నువ్వు గొప్ప ఆదర్శవాదివి, దమ్ముడి ఫీజు తీసుకోకుండా కేసు వాదించబోతున్న లాయర్వి. నేనే డబ్బు కోసం కక్కుర్తిపడుతున్నా వెధవని, అంతేగా? అయ్యయ్యో, అదేం పాడు మాట. ఇదే ఈ ఓవరాక్షనే వద్దనేది. ఓవరాక్షన్ చేస్తుంది నేను కాదు, మీరు. నేను ఏ విషయం గురించి మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతాను, స్పష్టంగా. మీలా మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరోలా మాట్లాడడం నాకు చేత కాదు. పరమేశ్వరి, అయితే నేను స్పష్టంగానే చెప్తున్నాను, నువ్వు ఆ మాధవ్ కేసుని వదిలేసుకో. అలనాడు సావిత్రితో యమధర్మరాజు నీ పతి ప్రాణం ముద్ద అక్క అన్నట్టు అది తప్ప ఇంకేదైనా చెప్పండి, చేస్తాను. అంటే ఎన్నిసార్లు చెప్పినా నీ మనసు మార్చుకోవా? 10 ఏళ్లుగా మార్చుకున్నానేంటి, మా ఆయన మంచాయన అనే ఫీలింగ్ ని. అంటే నీ దృష్టిలో మొగుడు క్లయింట్ ఒకటేనా? ఆ మాధవి నేను సమానమా? చిచ్చి, సమానం ఎలా అవుతారు? కానే కారు. అందుకే మాధవి కేసుని కోర్టులోనే ఫ్రీగా వాదించబోతున్నాను. మీకు మాత్రం ఇంట్లో కూడా ఫ్రీగా వండి పెడుతున్నాను, కారం ఎక్కువైన సాంబార్తో సహా. పరమేశ్వరి, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు, నీ భర్తగా చెప్తున్నాను, నువ్వు ఆ మాధవ్ కేసును వదులుకో. లాయర్ పరమేశ్వర్గా చెప్తున్నాను, టేకప్ చేసిన కేసుని వదిలిపెట్టే సమస్య లేదు. ఇక భర్తగా అంటారా, మీకు మీ పిల్లలకి వండి పెడతాను. మీ కాళ్ళు పట్టమంటారా, పడతాను. ఓ భార్యగా నేను చేయాల్సిన సేవలన్నీ చేస్తాను. రేపు కోర్టులో మీరు వాదించి 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 గొంతు అరిగిపోయి ఇంటికొస్తే
వేడి వేడి పాలలో మిరియాల పొడిని దంచి బాగా కలిపి ఇమ్మన్నా కిమ్మనకుండా ఇస్తాను. అంతేకాని అన్యాయం జరిగిన ఓ ఆడపిల్ల తరపున వాదించద్దు అంటే మాత్రం ఒప్పుకోను. మాధవికి ద్రోహం చేయాలనుకుంటున్న ఆ దుర్మార్గుడికి శిక్ష పడేదాకా నిద్రపోను. ఏమిటి మంగమ్మ శపథం చేస్తున్నావా? లేదు, పరమేశ్వరి పట్టుదల ఎలా ఉండబోతుందో నిరూపించబోతున్నాను. ఏం పర్వాలేదు, అవన్నీ నేను చూసుకుంటాను. జీవితంలోనే కాదు, బిజినెస్లో కూడా నిజాయితీగా సిన్సియర్గా ఉండాలన్నదే నా ఆశయం, ఆకాంక్ష కూడా. సో మన దారి రహదారి కావాలే తప్ప చీకటిదారులు అడ్డదారులు కాకూడదు. నీతిగా ఉండాలే తప్ప మాట తప్పడాలు, మోసగించడాలు ఉండనే ఉండకూడదు. అండర్స్టాండ్? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు స్వాతి. చెప్పాల్సింది నేను కాదు, మీరు. మీరు నాకేం చెప్పారు? ఏం చేస్తున్నారు? సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. నాకు తెలుసు నువ్వు నాకు వెలకట్టలేని సహాయం చేస్తే అందుకు బదులుగా నీకు భరించలేని కష్టాన్ని కలిగిస్తున్నానని నాకు తెలుసు స్వాతి. నేను అడుగుతుంది మీ క్షమాపణల గురించి కాదు, మీరు నాకిచ్చిన మాట గురించి. తప్పకుండా నేను నీకిచ్చిన మాటని తప్పకుండా నిలబెట్టుకుంటాను స్వాతి. అదే ఎప్పుడు అనేది. రాజశేఖర్ గారు, కన్న తల్లినై ఉండి బాబుకి ఆయాగా బతికలిసి రావడం ఎంత దుర్భరంగా ఉంటుందో, ఆ బాధ ఎంతటి రంపపు కోత కలిగిస్తుందో అనుభవిస్తే గానీ తెలీదు. ఆడది పుడితే గానీ అర్థం కాదు. స్వాతి, నీ బాధని అర్థం చేసుకోగలను, కానీ నా పరిస్థితిని నువ్వు కొంత సానుభూతితో అర్థం చేసుకోవాలి. కన్నబిడ్డ కళ్ళెదురుగానే ఉన్నా అమ్మా అని చెప్పుకోలేకపోవడం, ఆయాగా బతకాల్సి రావడం నిజంగా నరకమే కాదన్నా. బిడ్డను పోగొట్టుకున్న జయంతిని తిరిగి ప్రాణాలతో నిలబెట్టిన దేవతవు. సమయానికి నువ్వు నీ బిడ్డ కనిపించకపోయి ఉన్నట్లయితే నా జయంతి ఏమైపోయిండేదో ఊహించలేని పరిస్థితి. జయంతి ఇప్పుడిప్పుడే శారీరకంగానూ మానసికంగానూ పూర్తిగా కోలుకుంటోంది. జయంతిని చూడ్డానికి రేపే డాక్టర్ గారు వస్తున్నారు. ఆయన అన్ని పరీక్షలు చేశాక ఎలాంటి నిజాన్ని చెప్పినా తట్టుకోగల స్థితిలో ఉందని నిర్ధారించాక అప్పుడు ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నీ బిడ్డ నీకు ఇచ్చేస్తాను, నన్ను నమ్ము ప్లీజ్. రేపటిదాకానా? అవును, రేపటిదాకా. అంటే ఇంకొక 24 గంటలు ఓపిక పట్టు ప్లీజ్, జయంతి కోసం. ఏంటండి జయంతి కోసం అంటున్నారు? అదే జయంతి, స్వాతికి ఓ 4 రోజులు సెలవు కావాలట. వాళ్ళ ఊరెళ్ళొస్తుందిట. ఏంటి 4 రోజులు సెలవు కావాలా? ఊరికెళ్ళొస్తుందా? అమ్మో, స్వాతి లేకుండా బాబు నా మాట వింటాడని. సరిగ్గా నేను అదే మాట అన్నాను. జయంతి కోసం నువ్వు వెళ్లే ప్రోగ్రామ్ ని పోస్ట్ పోన్ చేసుకో స్వాతి అని. ఇంతలోనే నువ్వు వచ్చావు. పోస్ట్ పోన్ కాదండి, క్యాన్సిల్ చేసుకోవాలి. ఏం స్వాతి, ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? నా వల్ల కానీ నా బాబు వల్ల కానీ నీకేమైనా కష్టం కలుగుతుందా? అబ్బే అదేం లేదు. మరెందుకు? అది నేను వద్దు, ఇక నువ్వేం చెప్పొద్దు. చెప్పినా నేను విన్నా సెలవివ్వను. ఏ ఊరికి నేను పంపించను. ఎందుకంటే నాకంటే నీ అవసరం బాబుకి ఎక్కువ ఉంది కాబట్టి. నువ్వు లేకపోతే నేను వాడిని ఒక క్షణం కూడా బాగా చూసుకోలేను. పేరు కాయేవే అయినా నిన్ను నా సొంత తోబుట్టులా భావిస్తున్నాను కాబట్టి. ఇంత చెప్పినా నువ్వు వెళ్ళాలనుకుంటే అలాగే వెళ్ళు.
కానీ వెళ్లే ముందు ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో. 4 రోజులు 40 రోజులు నువ్వు తిరిగి వచ్చేదాకా నా బిడ్డ కుక్కడు పాలైనా తాగడు. నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఆపై నీ ఇష్టం. పక్కన పడుకున్న ఇవిడ కేసే గుర్తొస్తుంది కాబోలు. బుర్ర బాగా వేడికిపోయి ఉంటుంది, తాగు చల్లటి నీళ్లు. థ్యాంక్స్. అర్ధరాత్రి దాటింది, పడుకోవా? మీరెళ్ళి పడుకోండి. మరి తమరేం చేస్తారట? లా పుస్తకాల్ని బాగా అరగదీసి కేసు గెలుస్తారట. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ కేసు గెలవటం నీ వల్ల కాదు. అటువైపు ఉన్నది ఎవరు? దుర్గాప్రసాద్. మరి నీ వైపు ఉన్నది ఎవరు? న్యాయం. కోర్టుకు కావాల్సింది న్యాయం ధర్మం కాదమ్మా, సాక్ష్యాలు. ఎక్కడి నుంచి తెస్తావట? నీ క్లయింట్ మాధవిని నా క్లయింట్ దీపక్కే మోసం చేశాడని, గర్భవతిని కూడా చేశాడని ఎలా నిరూపిస్తావట? మీ ప్రశ్నకి జవాబు కోర్టులో తెలుస్తుంది. ఏ ఇప్పుడే చెబితే ఆ సాక్ష్యాలు మాయం చేస్తావనా? ఏమో, ప్రతిపక్షం లాయర్ కదా, మిమ్మల్ని నమ్మేదెవరు? నేను నీ మొగుడిని. ఏ మొగుడు ఇలా పెళ్ళాన్ని అర్ధరాత్రి పూట అడ్డమైన ప్రశ్నలు వేయడు. అలాగే అలాగే బాగా చదువుకో. ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న 511 సెక్షన్ని విడదీసి తిరగేసి బోర్లేసి బాగా చదువుకో. ఆ గుజ్జంతా తీసి భద్రంగా బుర్రలో ఎక్కించుకో. రేపు కోర్టులో వాదించడానికి పనికొస్తుంది. థ్యాంక్స్. నా ప్రయత్నం కూడా అదే. తమరిక దయచేయచ్చు. వాదిస్తుందంటే వాదిస్తుంది. ఈ పుస్తకాలే కాదు, బజార్లో ఉన్న లా పుస్తకాలన్నీ తెచ్చి రుబ్బినా నువ్వు ఈ కేసుని గెలవలేవుగాక గెలవలేవు. గెలుపు ఓటములనేవి తేలేవి కోర్టులో అనుకుంటా లాయర్ శివరాం గారు. కసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నలుగురికి నచ్చినది నాకసలే